అందరికీ నమస్కరిస్తున్నాను. విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మీరు జాగ్రత్తగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను చూద్దాం. క్రోగర్ కో, టికర్ KR. ఈ సమీక్ష జూన్ 23, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ క్రోగర్ కో ఉపవర్గానికి చెందినది. రీటైల్ ప్రాడక్ట్ 32 సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం 10 పాయింట్లలో 3.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.3 పాయింట్లు. మొత్తంగా స్టాక్ మార్కెట్లో విస్తృతంగా చూస్తే మేము చూస్తాము మొత్తం మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ 1.8 పాయింట్లు. కంపెనీ స్కోరు 3.5కి వ్యతిరేకంగా ద క్రోగర్ కో. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా క్రోగర్ కో మరియు ఉపవిభాగం కంపెనీలు 12 నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. క్రోగర్ కో 41% డైనమిక్ని చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 30.3%. కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ద క్రోగర్ కో మొత్తం $47.91 బిలియన్. 1,403 బిలియన్ ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ $8.86 బిలియన్లు. $170 బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ $170 బిలియన్లు. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. ఆక్రమించిన వాటా ద క్రోగర్ కో మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 3.414%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 5.197%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది 1. అధ్యయనంలో ఉన్న కంపెనీకి 25.059 బిలియన్ల అప్పులు ఉన్నాయి. ఈక్విటీలో పుస్తక విలువకు రుణం 283%. కంపెనీ రుణ బాధ్యతల ఫలితం చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి 18.6. ఉపవర్గంలో సగటు 38.9. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $2,572 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభం $3,445 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.3. ఉపవర్గం 1లో సగటు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $146.95 బిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా $184.21 బిలియన్లు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 1.7%. ఉపవర్గంలో సగటు 2.4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 10.874%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 219% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $117,000 సమానం మరియు ఉపవర్గానికి $373,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి లాభం మొత్తం $6,300. ఉపవర్గంలో సగటు 96,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు $359,000. ఉపవర్గం $393,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. స్వల్ప లావాదేవీల పరిమాణం 5.1%, ఉపవర్గానికి సగటు 1.6%. సూచిక RSI 14 కంపెనీకి 68% స్థాయిని చూపుతుంది. క్రోగర్ కో. ఉపవర్గంలో RSI స్థాయి 14, సుమారుగా 47%. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $71.98. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $72.29. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్లో ఈ సీజన్లో సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ యొక్క పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలన్నీ ఉన్నాయి. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా క్రోగర్ కో. స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.